హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ బుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమోటా ఉప్మా అండి. ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే ఉప్మాలా కాకుండా ఈ విధంగా టమోటా కాంబినేషన్లో ఈ టేస్టీ ఉప్మాని ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని ఇలాగే తినేయచ్చండి. అసలు ఏ చట్నీ, పచ్చడి కానీ ఆవకాయ కానీ అవసరం లేదు, అంత బాగుంటుంది. అసలు ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. పదండి ఇప్పుడు ఈ టేస్టీ టమోటా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా మిక్సీ జార్లోకి బాగా పండిన ఒక 2 టమోటాలని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3-4 ఎండుమిర్చిని వేసుకొని మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ, సన్న రవ్వ, సూజీ అంటారు కదా, దాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా రవ్వని కలుపుకుంటూ వేయించాలండి. ఒక 2-3 నిమిషాలు వేయిస్తే సరిపోతుందండి. మాడకుండా ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా రవ్వని వేయించాలి. చూడండి, రవ్వ అనేది బాగా రోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపటలాడి శనగపప్పు, మినపప్పు లైట్గా ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలండి. చూడండి, లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. హై ఫ్లేమ్లో వేస్తే పోపు మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పచ్చి బఠానీని వేసుకోవాలండి. అలాగే ఒక క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించాలండి. మీ దగ్గర పచ్చి బఠానీ లేకపోతే ఫర్జన్ బఠానీ ఉన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి. లేదంటే వేరే ఏదైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకుందాము. మీరు కావాలంటే దీంట్లోకి క్యాప్సికము, బీన్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే జస్ట్ పచ్చి బఠానీ, క్యారెట్ వేసుకున్నాను. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా, ఎండుమిర్చి ప్యూరీ ఉంది కదండి, దాన్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించాలండి. ఫస్ట్ అయితే ఆయిల్లో మనము ఈ విధంగా వేయించాక ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల టమోటా పచ్చివాసన పోయి ఉప్మా తినడానికి చాలా బాగుంటుందండి. 2 నిమిషాల తర్వాత చూడండి, టమోటా అనేది బాగా వేగిందండి. టమోటా పేస్ట్ చూడండి, ఈ విధంగా బాగా ఆయిల్ కూడా పైకి తేలాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం అయితే 3 కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలండి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకున్నాక మళ్ళీ మనం మూత పెట్టేసి నీళ్ళని బాగా మరగనివ్వాలండి. తెరలకాగాలండి నీళ్ళు. అప్పుడు మాత్రమే మనము రవ్వను వేసుకోవాలి. చూడండి, వాటర్ అనేటివి బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఈ విధంగా కొద్ది కొద్దిగా రవ్వని వేసుకొని ఈ విధంగా కంటిన్యూస్గా గరిటెతో కలుపుకుంటూ వేసుకోవాలండి. అప్పుడు రవ్వ అనేది ఉంటలు కట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంటని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా రవ్వ అంతా వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 4 నిమిషాల తర్వాత మూతను ఓపెన్ చేసి చూద్దామండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి. కొత్తిమీర అంతా ఉప్మాలోకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మళ్ళీ మనం మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, మన టమోటా ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వచ్చిందో. 1 కప్పు బొంబాయి రవ్వకి అయితే 3 కప్పుల నీళ్ళు అనేటివి కరెక్ట్గా సరిపోతాయండి. లేదు మీరు ఇంకొంచెం మెత్తగా తినాలి అనుకుంటే ఇంకొంచెం నీళ్ళని వేసుకోవాలండి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాము. ఎంతో రుచిగా ఉండే మన
టమోటా ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అసలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, తినడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి. అసలు దీంట్లోకి ఏ పచ్చళ్ళు ఏ చట్నీలు కూడా అవసరం లేదండి, ఇలాగే తినేయచ్చు, అంత బాగుంటుంది. అసలు ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఈ టమోటా ఉప్మాని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.